రాష్ట్ర ప్రయోజనాలని కేంద్రంలో తాకట్టు పెడుతున్నారని కూడా విమర్శ వర్షం. అంటే ఒక పక్క రాష్ట్ర వనంలో పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కానీ ఏదైనా పరిశ్రమలు తేడంలో కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా కేంద్రానికి తొత్తులుగా పనిచేస్తున్నాయి అనేటువంటి వాదన స్పష్టంగా వినిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏతో ఉన్నారా? లేరు కదా. ఎన్డీఏతో ఉన్నోళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి చేశాడు, సహాయ శాఖ మంత్రిగా సుజనా చౌదరి, సీఎం రమేష్ చేశారు. వీళ్ళు టీడీపీ బీజేపీతో అంటగాగింది. ఈరోజు వీళ్ళు పోయి ఆడ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ సొంత ప్రయత్నాల కోసం చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీకి ఏం కావాలి చెప్పని శాసించే పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు బీజేపీతోనే అంట కాగుంటే ఈ పొద్దుకి నువ్వు నీ పెనుడిద్దరు బొక్కలో ఉండేవాళ్ళు, 4-5 కేంద్ర మంత్రులు చేతిలో ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వలాభం కోసం చేసేవాడు అయితే నేను ఎన్డీఏతో కలవను, ప్రత్యేక హోదా ఇవ్వు, నీకేం కావాలో నేను ఇస్తా, నీ ఢిల్లీకి ఏం కావాలో చెప్పని చెప్పి సవాల్ ఇసిరినోడు జగన్మోహన్ రెడ్డి గారు మొగోడు మొనగాడు. మీకు మళ్ళీ కట్టగట్టి కాంగ్రెస్ దగ్గర అమల పార్టీని, నీకు మళ్ళీ నట్టేట్లో ముంచి కార్యకర్తల్ని, ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఎంపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసి దొంగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అదే పార్టీలో పోయి నీ స్వలాభం కోసం చేరావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టారు కాబట్టి, మనిషి బతకాలి, బతికించాలి కాబట్టి వైద్యం, విద్య, ఆరోగ్యం వీటన్నిటి గురించి, సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తా దాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, నీలాంటి బ్రోకర్లు ఎంతమంది మాట్లాడినా ప్రజలు తీసుకోరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంచారు, విశ్వసనీయతతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని. కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం. ఇట్లాంటి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం కూడా ఖాయమని చెప్పి తెలియజేస్తాను. చివరిగా అనిల్ గారు, ఏంటి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొడుతున్నటువంటి నేపథ్యంలో షర్మిలా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై ప్రధాన మీ పత్రికలో రాస్తూ రోజుకు ఒక జోకర్ మాట్లాడుతూ ఉన్నారని చెప్పి కూడా ఆమె విమర్శలు చేస్తాం. మేము జోకర్లం అంటే ఆమె బ్రోకరా? బ్రోకరే, అందరికీ మించిన లేడీ బ్రోకర్ ఆమె. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి పెళ్ళికి వెళ్తే వంగి దండాలు పెట్టి చేతులు పట్టుకొని ఊపిన బ్రోకర్ ఆమె. సొంత అన్న వస్తే గౌరవించడం చేతగాని బ్రోకర్ ఆమె. మమ్మల్ని జోకర్లనే ముందు ఆమె బ్రోకరే వచ్చిందా ఏపీకి? షర్మిలా శాస్త్రి బ్రోకరా ఏపీకి వచ్చిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. జోకరా రియల్ అసలు చూపించాల్సి వస్తుంది. ఆ లెక్కకొస్తే ఎవరిని ఇడిచిపెట్టం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పథకాలకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులకి ఓర్చుకోలేక అధికార దాహంతో, డబ్బుందనే మదంతో ఈరోజు తల్లంటే లెక్కలేదు, మొగుడంటే అసలు లెక్కలేదు. ఆ విషయం రానున్న రోజుల్లో ముందే చెప్తా, నేను ఆధారాలతో సహా బయటపడతా నేను. ఇంకొకటి, ఈమె కన్న తండ్రికి క్షోభ పెట్టింది. ఈరోజు అన్నని ఎవరన్నా హింసిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఎవరు షర్మిల? అసలు ఎవరికి తెలుసు? హూ ఈజ్ వైఎస్ షర్మిల? నథింగ్. వైఎస్ జగన్ అన్న లేకుండా నువ్వు జీరో శాస్త్రి, నువ్వు జీరో. ఖచ్చితంగా చెప్తున్నాము, మాటకి మాట ఉంటుంది, దాడికి ప్రతి దాడి ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజులు ఎదుర్కోవాలి. దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్ పెట్టి కూర్చోమని చెప్పండి. జగన్ అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము చూపిస్తాం, మేము చూపించేదానికి రెడీ. వాళ్ళు ఏడారు దోచుకుంటానికి వచ్చారో నేను అది కూడా చూపిస్తాను. బ్రదర్ అనిల్ ఎక్కడెక్కడ దోచుకుంటానికి వచ్చాడో వాటిని అడ్డుకొని ఏపీలో కనపడితే ఎరగదంతా అన్నాడు సీఎం. అందుకని బీసీ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తున్నాడు. వాటన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎంతోమంది పాస్టర్లుగా డబ్బులు తీసుకున్నాడు అతను. వాళ్ళందరితో కూడా కేసులు పెట్టిస్తాం రానున్న రోజుల్లో. తీవ్రంగా ఖండిస్తున్నాము. జగనన్న గురించి మాట్లాడేటప్పుడు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆ సజీవుడైన దేవుడు నీకు లాగి 2 మొట్టికాయలు వేసి నీ మనసు మార్చాలని ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాను తల్లి.